ఇప్పుడేంటి ఎక్కువ తొలిమెట్టు కొట్టు కొండండి కొట్టు నా పాట వేసుకొని పాట అయిపోయి లోపల 3 నెలల్లో చదవాల్సింది 3 రోజుల్లో చదివి స్టాపర్లు అయిపోదాం అనుకుంటున్నారా? వెళ్ళిపోండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. నమస్కారం, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సుమాటా అస్సలు తగ్గేదేలే. ఈ రోజు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు ఈటీవీ విన్ లో త్వరలోనే రాబోతున్నటువంటి వెబ్ సిరీస్ ఎయిర్ టీమ్ నుంచి. లెట్స్ వెల్కమ్ 30/21 గుర్తున్నారు కదా, చైతన్యరావు గారు. లెట్స్ వెల్కమ్ చైతన్యరావు. అలాగే డైరెక్టర్ కమ్ యాక్టర్ సందీప్ రాజ్ అలాంగ్ విత్ హిస్ వైఫ్ చాందిని అండ్ రోషన్, జయతీర్ అండ్ ఆర్యానా. వెల్కమ్ సందీప్ అండ్ వెల్కమ్ చాందిని. థాంక్యూ. నాకు తెలిసి మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరు కలిసి వస్తున్నటువంటి ఫస్ట్ షో ఇదేనా? వెల్కమ్. సో కలర్ ఫోటోతో స్టార్ట్ అయిందా మీ లవ్ స్టోరీ? కొంచెం మాకేమైనా చెప్తారా ఆ క్యూట్ లవ్ స్టోరీ గురించి? ఏం లేదు, లాక్డౌన్ ఎఫెక్ట్ మేడం, అంతే. లాక్డౌన్ ఎఫెక్టా? ఎనీవే అంతా బాగా వచ్చిందా సందీప్? చాలా బాగా వచ్చింది. చాలా బాగా వచ్చిందని విన్నాను నేను. అసలు ఫన్ గానీ, డ్రామా గానీ, ఎమోషన్ గానీ, రోషన్ కూడా అసలు ఇర్రగా తీసి అవతలేసాడు. అవునా? సూపర్. అయితే వెయిటింగ్ టు వాచ్ ఇట్ ఆన్ స్క్రీన్ అన్నమాట. యు విల్ లవ్ ఇట్, యు విల్ లవ్ ఇట్. అవును, మీరు ఇద్దరేనా? ఇంకెవరు వచ్చారు? రోషన్ వీళ్ళందరూ వచ్చారు. రోషన్ వచ్చాడా? నాకు చెప్పనే లేదు వాడు వస్తున్నాడని. సరే పిలవండి అయితే ఒకసారి. రోషన్ ఇచ్చి పడేద్దాం, కుచ్చి పడేద్దాం, ఎవడట్ట మొత్తడో చూద్దాం. ఎనీవే ఎక్కడ రోషన్ రాలేదు? ఇదిగోండి రోషన్. రోషన్ ఈ రోషన్ గురించి చెప్పారా మీరు? నేను ఆ రోషన్ గురించి అనుకున్నాను. ఆ రోషన్ గురించి మళ్ళీ వస్తాంగా. మోగ్లీ రోషన్ కాదన్నమాట, ఎయిర్ రోషన్. ఎయిర్ రోషన్. హాయ్ రోషన్. ఎంతమంది రోషన్లు అయ్యారా బాబు? శ్రీకాంత్ గారు అబ్బాయి రోషన్, మా అబ్బాయి రోషన్ కాకపోతే జస్ట్ సర్ నేమ్స్. యువర్ హర్ష్ రోషన్ కదా? ఓకే. చైతన్య గారు ఏంటి యంగ్ గ్లామరస్? సో ఇందులో మీరు లెక్చరర్. ఓకే. అండ్ అలాగే డైరెక్టర్ జోసెఫ్ గారు వెల్కమ్ అండి. హాయ్ మేడం. హాయ్ హాయ్ హాయ్. ఎవరి చిన్నపిల్ల ఇందులో? ఆర్యానా. యా సుమక్క, నేనే. నువ్వేం చేసావు ఎయిర్ లో? దీంట్లో ఎలాగో ఆపర్చునిటీ ఇవ్వలేదు. షోలో అందమైన అమ్మాయి కావాలంటే వచ్చేసాను. ఎందుకు నేను ఉన్నానుగా. ఆర్యానా ఈ రోజు వీళ్ళకి సపోర్టింగ్ గా వచ్చావా? yes సుమక్క. ఓకే, ఒక్క నిమిషం. మీ అందరికి కూడా మిర్చి బజ్జీలు వేయించాను. శనగపిండి ఏదైతే ఉందో నూనెలో పడితేనే గానీ పరిపక్వత చెందనట్టు పిల్లలు కూడా ఇంటర్మీడియట్ లోకి వెళ్తేనే గానీ పరిపక్వతకి రారు అని మా రైటర్ రాసిచ్చాడు. ఆర్యానా తింటున్నావా బజ్జీలు? అవి నువ్వే బజ్జీలా ఉన్నావు. అంటే అంత హాట్గా ఉన్నానా? భూమికి జానలేవు ఏంటి నీ ఏదో కాన్ఫిడెన్స్? సో ఏంటంటే ఇంటర్మీడియట్ అనే కాన్సెప్టే కదా ఇదంతా. ఎయిర్ వెబ్ సిరీస్ అంతా కూడా 7 ఎపిసోడ్స్ వెబ్ సిరీస్ త్వరలోనే ఈటీవీ విన్ లో రాబోతోంది. అండ్ ఐ థింక్ ఇట్ ఎయిర్ అంటే ఆల్ ఇండియా ర్యాంకర్స్. ఓకే, జోసెఫ్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ వెబ్ సిరీస్ గురించి? దిస్ ఈస్ జోసెఫ్, డెబ్యూ డైరెక్టర్ ఆఫ్ ఎయిర్. మీకు సంగతి తెలుసా? మీకు మైక్ ఉంది. ఇదేమైనా మీ ఇంటర్మీడియట్ అనుభవాలా ఈ సిరీస్? ఎస్ మ్యామ్. అవునా? 200% నావి అందరివి కూడా. ఇట్స్ లైక్ ఇప్పటి వరకు ఇంటర్ చదివిన వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి ఆ ఇంటర్ ఫేజ్ ని గుర్తు చేస్తుంది మేడం సిరీస్. దట్స్ వాట్ వి ప్లాన్. ఓకే. సందీప్ మీకేమైనా ఇంటర్ అనుభవాలు ఏమైనా ఉన్నాయా ఇంటర్మీడియట్ చదివినప్పుడు? ఐఐటి హాస్టల్లో చదివాను మేడం. ఆ ఎక్స్‌పీరియన్స్ తిను. అండ్ అప్పట్లో ఇంకా గర్ల్ ఫ్రెండ్స్? అయ్యో బాయ్స్ కాలేజ్ అది. చాందిని సందీప్ కి తినిపించు. కాదు అలా కాదు. తినండి, ఇద్దరు తినండి. ఈ నెల్లి చేశాడు పుచ్చకాయ మొక్కలు ఇవన్నీ బాగుంది. మా ఎపిసోడ్ కి తగ్గట్టుగానే మీరు ఆలోచిస్తున్నారు. మా డైరెక్టర్ మీరు ఫ్రెండ్సా? మీరు నేను ఫ్రెండ్స్. ఓకే, తినిపించండి. చేస్తారు పాట. మంచి టాప్ ర్యాంకర్స్ మధ్యలో నన్ను ఎందుకు పిలిచారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నాకు భయం వేసేస్తుంది. యాక్చువల్లీ నేను చాలా కష్టపడి నా లైఫ్ లో డిఏబిఎఫ్ చేశాను నేను. ఏంటది? డిగ్రీ అప్లైడ్ బట్ ఫెయిల్డ్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు.
మై గాడ్. సో నీకు ఇంటర్మీడియట్ అనుభవాలు ఏమైనా ఉన్నాయా ఆర్యానా? కాపీ కొట్టడాలు, బంక్ కొట్టడాలు, దొరికిపోయి దెబ్బ తినడాలు ఇలాంటివి తప్ప ఏం లేవు అక్క. వెరీ గుడ్. అది చాలా మంచి అనుభవాలు. జీవితంలో పైకి రావడానికి పనికొస్తాయి. వాట్ అబౌట్ యూ రోషన్? నీ ఇంటర్మీడియట్ అంటే మోస్ట్ రీసెంట్ కదా, మిగిలిన వాళ్ళందరూ కూడా సీనియర్ సిటిజన్స్. నాది యాక్చువల్లీ అంతా షూటింగ్స్ లోనే అయిపోయింది అక్క. కథలెన్నో చెప్పారు అనుకుంటా. నువ్వు మనం చూపించింది బాగుందా, ఇక్కడ ఒరిజినల్ ఉంది బాగుందా? చూపించిందే బాగుందా? ఎందుకంటే ఇందులో మధ్యలో కట్స్ ఉంటాయి కదా. ఓకే, సో వెల్కమ్ టు సుమా అడ్డా. ఈ రోజు 2 టీమ్స్ గా మీరు డివైడ్ అయ్యి ఆడబోతున్నారు. జైతీర్ ఇటు వచ్చేయ్, చైతన్య గారు మీరు అటు వెళ్ళిపోండి. ఓకే. సో మీరు ముగ్గురు ఒక టీము, మీ ముగ్గురు ఒక టీం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ జోసెఫ్ గారు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ ది షో. థ్యాంక్ యూ. ఓకే, సో మీ 2 టీమ్స్ కి నేమ్స్ ఇచ్చాము. మీ టీం పేరు ఎయిర్, మీ టీం పేరు ఫైర్. ఓకే, ద టీమ్ ఎయిర్ వర్సెస్ టీమ్ ఫైర్. మనం ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం. మనం మొట్టమొదటి రౌండ్ దోచేయ్. ఓకే, సో ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము సింపుల్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. రోషన్ కి అయితే తెలుసు, మొన్నే టుక్ కోసం వచ్చేసి వెళ్ళాడు. సో సింపుల్ గా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. మీరు చెప్పేటువంటి ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అవుతే మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. సో వీ విల్ స్టార్ట్ విత్ ఎయిర్ తోనే మొదలెట్టేద్దాం. ఆల్ ఇండియా ర్యాంకర్స్, మీ టీమ్ లో నుంచి ఇద్దరే రావాలి, ఒకళ్ళు అక్కడే ఉండాలి. అంతేరా, అంతే, నేను వదిలేసే వస్తారు వాళ్ళు. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడానికి మీకు 90 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఏ చెయ్యి వదలవా. నాకు కొత్తగా ఉంది ప్లీజ్. మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అవుతుందా? 6 months. 6 months కదా. కొంచెం అలా దూరం వెళ్ళగానే ఇలా లాగేసింది పక్కకి. అదే ఇంకో 6 years అవుతే ఇలా నెడతారనమాట పక్కకి. ఓకే, రెడీ? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడానికి మీకు 90 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. నువ్వు కూడా చెప్పొచ్చు అక్కడి నుంచి ఆన్సర్. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. దైవ భక్తి అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. దేవుడి సినిమాలు 14 రైట్ ఆన్సర్. పూజలు రైట్ ఆన్సర్. టెంపుల్స్ గుళ్ళు రైట్ ఆన్సర్. అన్నదానం 8 రైట్ ఆన్సర్. మొక్కులు నంబర్ 4 రైట్ ఆన్సర్. ప్రసాదం నంబర్ 3 రైట్ ఆన్సర్. బొట్టు పెట్టుకోవడం నంబర్ 10 రైట్ ఆన్సర్. పూజారి గారు లేదు. ప్రదక్షిణాలు లేవు. హుండీ లేదు. పూలు పళ్ళు పలహారాలు. ఓ నంబర్ 7 రైట్ ఆన్సర్. పువ్వులు పండ్లు. కొబ్బరికాయలు లేదు. పుణ్యక్షేత్రాలు 12 రైట్ ఆన్సర్. భజనలు లేవు. స్నానాలు నంబర్ 9 రైట్ ఆన్సర్. ఉపవాసాలు నంబర్ 6 రైట్ ఆన్సర్. ఓకే, 2, 3, 4, 490, 570, 640, 790 అంటే 8 వచ్చింది మీకు. ఓకే, మీరు చెప్పని ఆన్సర్. పూజా సామగ్రి, పండగలు, సుప్రభాతం, బ్రహ్మ ముహూర్తం. సరే, మీకు వచ్చినటువంటి అమౌంట్ 8 lakhs. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మేము ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళందరినీ కూడా విచ్చలవిడిగా టాస్కుల్లో వాడేస్తూ ఉంటాం అన్న సంగతి సందీప్ కి బాగా తెలుసు. కాబట్టి టాస్క్ ఏంటి అంటే, మనకి ఆ రోజుల్లో ప్రపోజల్స్ ఎలా ఉండేవి, అలాగే ఈ రోజుల్లో ఎలా ఉంటున్నాయి అనేది డిఫరెంట్ సెక్షన్స్ లో చూద్దాం. ఓకే, గోపి రాధా నన్ను దోచుకొందువటే, వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే గోపి రాధా నీ నీడ నా మీద పడి చక్కిలిగింతలు పెడుతుంది. నీ కలువ కళ్ళు నా మనసులో చేరి గిలిగింతలు పెడుతున్నాయి. అవునా గోపి, నావి కలువ కళ్ళ.
ఈ కౌగిల్లో నన్ను ఒక్కసారి బంధించి. నో, ఇప్పటి వరకు మా తాతగారే మా అమ్మమ్మ గారిని కౌగిలించుకోలేదు. రాధా, అలా ఒలింపిక్స్ కి ప్రాక్టీస్ చేసినట్టు అలా పరిగెడుతున్నావు ఏంటి రాధా? నా మనసు పరవళ్ళు తొక్కుతుంది గోపి. ఆగు రాధా, ఒక్క పాట. ఏ పాట గోపి? నా కోసం ఒక్క పాట. 10 రూపాయలు ఖైదు, 10 రూపాయలు ఖైదు. ఆ పాట కాదు రాధా, నా మనసులో ఉన్నా నీ మనసులో ఉండేటువంటి పాట నాకు బయటకు వినిపిస్తుంది గోపి. నన్ను దోచుకొందువటే, నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి. గోపి నన్ను తాకావా? నేను వెళ్ళొస్తాను. రాధా, ఈ రోజుల్లో లవ్ ప్రపోజల్ ఎలా ఉంది? థ్యాంక్ యూ అరియానా ఫర్ యాక్సెప్టింగ్ మై లవ్. నీ లవ్ యాక్సెప్ట్ చేసే ముందు నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ కి నువ్వు ఓకే అంటే అప్పుడు నేను ఆలోచిస్తాను. సరే, ఆ లిస్ట్ ఏంటో చెప్పు. నేను ఎక్కడికి వెళ్ళాను నన్ను అడగకూడదు. నాకు ఒక 5 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్సా, బెస్ట్ ఫ్రెండ్సా? ఎప్పుడు వస్తావు, ఎక్కడికి వెళ్తున్నావు నన్ను అడగకూడదు. నువ్వు కూడా నన్ను అడగకూడదు, ఎందుకంటే నాకు 5 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే నేను ఎక్కడ పడితే ఎక్కడికి వెళ్తాను, నా లైఫ్ నేను చూసుకుంటాను. బట్ నీ ప్రతి అప్డేట్ నాకు ఇస్తే మాత్రం ఓకే. నీ అప్డేట్ కూడా నాకు కావాలి. ఇలా అయితే నాకు సెట్ అవ్వదు. నాకు సెట్ అవ్వదు. ఓకే బాయ్. ఓకే బాయ్. మరి ఆ రోజుల్లో మొగుడు తాగేసి వస్తే పరిస్థితి ఏంటి? చాందిని అండ్ సందీప్. ఆయన ఇంకా రాలేదేంటి? అక్క, మీరేమైనా చూసారా ఆయన ఎక్కడ ఉన్నారన్నది? ఏమోనమ్మా, నాకు తెలియదు. మా ఆయన కూడా ఇంకా రాలేదు. నేను కూడా బాధల్లోనే ఉన్నాను. వెళ్ళొస్తాను తల్లి. నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఎట్టాను లోకం నవ్వింది. ఏవండి, మీరు తాగారా? మీరు ఇలా తాగితే మన పరువేం కావాలి చెప్పండి? రేపు మీరు మళ్ళీ చూసి మన పిల్లలు కూడా ఇలా తయారైతే. కొంచెం గ్యాప్ సందీప్ డైలాగ్ చెప్పడానికి కదా కదా. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు చాందిని. నా మీద ఒట్టేయండి, మీరు ఇంకా తాగదని. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పడు. అది మీరు కాదు, ఈయన చెప్పాలి. చెప్పు. వద్దు, షో కోసమైనా కమిట్ అవ్వద్దు. ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పను చాందిని. చాందిని, చాందిని చెప్పక్క. మీ ఆయన వచ్చేసాడా? వచ్చేసారండి. అవునా? మీ ఆయనే నయం, వచ్చేస్తున్నాడు. మా ఆయన ఎక్కడున్నాడో ఇంకా తెలియలేదమ్మా. ఓకే, రెండో టీం రండి. ఎవరిద్దరు వస్తున్నారు? వాళ్ళు 8 lakhs సంపాదించారు. మీరు ఎంత సంపాదిస్తారు అనుకుంటున్నారు? మేమైతే 10 lakhs తర్వాత నుండి ఆలోచిస్తాం. మా కౌంటే 10 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. సరే, అయితే 10 lakhs సంపాదిస్తారో లేదో చూద్దాము. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. నిద్ర అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. మంచం. మంచం. మంచం రైట్ ఆన్సర్. అలారం. అలారం రైట్ ఆన్సర్. ఏసీ ఫ్యాన్. ఏసీ రైట్ ఆన్సర్. రొమాంటిక్ కళలు. రొమాంటిక్ కళలు. కళలు 12 రైట్ ఆన్సర్. కలవరింతలు. కలవరింతలు 14 రైట్ ఆన్సర్. బెడ్షీట్. బ్లాంకెట్. బ్లాంకెట్ 15. వాటర్ బాటిల్. వాటర్ బాటిల్స్ లేదు. స్లీప్ వాక్. స్లీప్ వాక్ 13. గురకలు. గురకలు. గురక రైట్ ఆన్సర్. 11. నైట్ వేర్. నైట్ వేర్. నైట్ వేర్. నైట్ వేర్ లేదు. గోస్ట్. దయ్యాలు. దయ్యాలు. దయ్యాలు భూతాలు లేవు. బెడ్ లైట్స్. వాటర్ బాటిల్. లైట్స్. మిల్క్. 7 రైట్ ఆన్సర్. ఓ, మిల్క్ ఉంది. ఓకే, సూపర్. ఓకే, 2, 4, 6, 7, 8, 9, 10, 10, 60, 11, 20. మీ అకౌంట్ 10 లక్షలతో స్టార్ట్ అవ్వాలని అనుకున్నారు, అలాగే చేశారు. ఫైర్ టీం ఫైర్ మీద ఉన్నారు అసలు. సూపర్. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటంటే రాత్రి, ఓకే,
బద్ధకం, అలసట, పుస్తకాలు, దోమలు, ప్రశాంతత. ఇవి మిస్ అయ్యారు మీరు. మిగిలినవన్నీ మీరు బాగానే చెప్పారు. మీకు అమౌంట్ ఇచ్చేస్తాను, కానీ దానికన్నా ముందు ఒక చిన్న గేమ్. ఓకే, మీ గేమ్ చూపించారు కదా, ఎలా ఆడాలి అనేది అర్థమైంది కదా మీకు. సో మీ టీం నుంచి ఒకళ్ళు, ఎయిర్ టీం నుంచి ఒకళ్ళు వస్తారు. ఎవరు ఫాస్ట్ గా ఫినిష్ చేస్తారో చూద్దాం. సో ఫస్ట్ జై అండ్ ఇక్కడ నుంచి రోషన్. ఓకే రెడీ, 1 2 3 గో. ఇక్కడ డబ్బులు వేసేసావు. అలా కాదురా, పడతావు పడతావు పడతావు. ఇదిగో అడుగడుగున తడదడే మొదలు వెళ్తే తెద్దడే పాపం జై అన్ని పెట్టాడు, లాస్ట్ లో ఒక తన్నుదన్నాడు. అన్ని పడిపోయాయి. సో ఇప్పటికైతే మన ఫైర్ టీమ్ కే పాయింట్లు వచ్చాయి. సూపర్. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఆర్యానా అండ్ చాందిని. ఎయిర్ టీమ్ నుంచి వాళ్ళు ఎవరు రావట్లేదు కాబట్టి నేనే గాలిని. ఎయిర్. ఓకే రెడీ, 1 2. ఎవరది? ఈ ఏజ్ లో అవసరమా మనకి? గలీజ్. ఎవరు రాది? ఈజీ ఈజీ వెరీ గుడ్. ఈజీ. ఓకే రెడీ. అయిపోయింది అయిపోయింది. నేనే విన్నర్స్. కమ్ గుడ్ జాబ్. బాగా ఆడావు. సో ఈ రౌండ్ లో మాత్రం ఎయిర్ టీమ్ విన్ అయ్యారు. ఓకే ఇప్పుడు నెక్స్ట్ మనకి ఫైనలీ సందీప్ అండ్ చైతన్య. ఏంటిది ఎయిర్ టీమ్ మీద ఇంత దౌర్జన్యం? ఇదేమో ఇక్కడే ఉంది, ఇదేమో ఇక్కడ ఉంది. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? పెట్టండి. నాకు ఇంకా కష్టం చేస్తున్నారు మీరు. అవునా, అయితే ఓకే. ఎంత మీ కొడుకు సినిమా డైరెక్ట్ చేస్తే మాత్రం ఇంత. రెడీ, 1 2 3 గో. మో చైతన్య రావు. మో సూపర్ సూపర్. అరే అయిపోయింది. నువ్వు తీసుకొచ్చి ముందు. చైతన్యరావు మీరు సందీప్ లాగా నిజాయితీగా ఆడలేదు. నేను నిజాయితీగా ఆడినా, ఆయన నిజంగా ఆడాడు. ఓకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే మన రెండో రౌండ్ నువ్వా నేనా. ఓకే సో ఈ రౌండ్ బజర్ రౌండ్. మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, దానికి సంబంధించి క్లూ ఇస్తాం. ఫస్ట్ క్లూ వాల్యూ 1 lakh. కానీ బజర్ నొక్కిన 10 seconds లోపలే మీరు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. మీరు బజర్ నొక్కి కరెక్ట్ ఆన్సర్ చెప్తే 1 lakh వస్తుంది, లేదంటే 1 lakh పోతుంది. లేదంటే సెకండ్ క్లూ ఇస్తాము. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే సెకండ్ క్లూ ఇస్తాము 75,000, లేదా థర్డ్ క్లూ 50,000, ఫోర్త్ క్లూ 25,000. ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తారంటే అలాగా. సందీప్ రాజ్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి సినిమా పేరేంటి? మోగ్లీ. మోగ్లీ రైట్ ఆన్సర్. నీకు 1 lakh. ఓకే సో ఇలా ఉంటాయి క్వశ్చన్స్. ఓకే సో ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఒక బ్లూ కలర్ హస్తం గుర్తుంది అక్కడ. బజర్ నొక్కేశారు. పుష్ప. సరే పుష్ప. వాడు చెప్పాడు రోషన్. లాక్ చేసాం. రోషన్ చెప్పిన పుష్ప లాక్ చేసాం ఇక్కడ. ఓకే ఓకే సో వీళ్ళు పుష్ప అనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? సెకండ్ క్లూ వచ్చాక చెప్తాం. ఓకే క్లూ నంబర్ 2.
హేయ్ దోస్ ఆర్ ద పట్టీలు. జయం. ఏయ్ జయం కాదు, ఇది పుష్ప శ్రీవల్లి వేసుకున్న పట్టీలు ఇవి. ఓ చూపే బంగారమాయనే. ఓకే క్లూ నంబర్ 3. జెండా చూసారా? పుష్ప జీప్ మీద ఉండే జెండా. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. తేజ గారు ఎస్ ఆయన పుష్ప సినిమా చూసారు, అందుకని ఆయన ఫోటో పెట్టారు. రైట్ ఆన్సర్. అబ్బాబాబా ఎలా గెస్ చేయగలిగారు మీరు ఇలా? బ్రాండ్ ఫైర్ బ్రాండ్ అలాంటిది. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు. కుట్ర జరిగిందండి. మీరు ఏదో ఒకటి చేసి వాళ్ళని గెలిపిద్దామని ప్లాన్ చేశారు. పుష్ప అని రాసింది కాస్త మార్చేసి చెరిపేసి ఎవరో జయం చేశారు దాన్ని. ఎనీవే 1,00,000 రూపాయలు ఇవ్వండి. సెకండ్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా ఫుడ్ ఐటమ్ కనిపెట్టి చెప్పండి. ఫుడ్ ఐటమ్ లో ఫస్ట్ క్లూ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అది సున్నం. టైం అప్. నాకెందుకో సెకండ్ క్లూకి ఎవరైనా బజర్ నొక్కేస్తారేమో అనిపిస్తోంది. సెకండ్ క్లూ చూడండి. అక్కడ చాలా ఫంక్షన్ జరుగుతుంది. ఓకే ఎయిర్ టీమ్. కేక్. ఓకే సున్నం కేక్ కరెక్టా? ఓకే డన్. కేక్ లాక్ చేసేసాం. కానీ కేక్ కి సున్నం కి నాకు కరెక్ట్ గా సంబంధం ఏంటో అర్థం కావట్లేదు. అది సున్నం కన్ఫర్మా? ఆ సున్నం కన్ఫర్మ్. థర్డ్ క్లూ. కిల్లి 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 నమిలాక బాగున్నదే నాగమల్లి. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. తమలపాకు. సో మీరు అనుకుంటున్న కేక్ కైతే తమలపాకు కేకులు కూడా ఉంటాయి. తమలపాకు కేకులు ఉంటాయి, సున్నం కేకులు ఉంటాయి. ఎనీవే రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఏం చెప్పను నిన్నెలా ఆపను ఓ ప్రాణమా నిన్నెలా వదలను. మీరు కూడా రాంగ్ ఆన్సర్ చెప్పడం వల్ల ర్యాపిడ్ ఫైర్. ఓకే జై ముందు నీతోనే మొదలెడతాం రా. సో ఒక క్వశ్చన్ అడుగుతా, 2 ఆప్షన్స్ ఇస్తాను. నువ్వు కరెక్ట్ గా గోల్ లో వేసేసావు అనుకో, నువ్వు ఆన్సర్ చెప్పక్కర్లేదు. ఎయిర్ సినిమాలో ఎవరి యాక్టింగ్ చూసి నువ్వు ఫిదా అయిపోయావు? ఏ సునీల్ గారు, బి సందీప్ రాజ్ గారు. ఏసేయ్. బాగేసావు కానీ చెప్పాలి. అంటే సునీల్ గారి షూట్ లో నేను అప్పుడు లేను కాబట్టి సందీప్ అన్న. సునీల్ గారి యాక్టింగ్ విషయంలో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అని చెప్పినటువంటి జై. ఏం డౌట్స్ ఉన్నాయి నీకు సునీల్ గారి యాక్టింగ్ గురించి? అంటే అంత బాగా ఎలా యాక్ట్ చేస్తారని. మీ పేరెంట్స్ నిన్ను ఎక్కువగా ఏ విషయంలో తిడుతూ ఉంటారు? ఏ సబ్జెక్ట్ ఫెయిల్ అయినప్పుడు, బి కాలేజ్ డుమ్మా కొట్టినప్పుడు. సబ్జెక్ట్ ఫెయిల్ అయినప్పుడే. నేను ఈ మధ్య కాలంలో సబ్జెక్ట్స్ గురించి ఎక్కువగా ఆలోచించట్లేదు, అమ్మాయిలకి లైన్ వేస్తున్నాను అని చెప్పిన జై. దానికి సపోర్ట్ మా నాన్న. ఓకే థ్యాంక్స్ అమ్మా. ఓకే నెక్స్ట్ రోషన్. నువ్వు ఫ్యూచర్ లో ఏ హీరో లాగా అవ్వాలనుకుంటున్నావు? ఏ ఎన్టీఆర్, బి అల్లు అర్జున్. గోల్లో పడితే చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ గారు. నేను ఫ్యూచర్ లో ఎన్టీఆర్ లాగా అవ్వాలనుకుంటున్నాను. మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమంటున్నారో విందాము. నువ్వు ఇండస్ట్రీకి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఏ ఈ చదువులు అవి నీ వల్ల కాకపోవడం వల్ల, బి అమ్మాయిల ఫాలోయింగ్ పెరుగుతుందని. ఈ చదువులన్నీ మన వల్ల ఏ పనిలా కనిపించలేదు. థ్యాంక్ యూ రోషన్. థ్యాంక్ యూ ఆర్యానా. రీసెంట్ గా మీ మీద వచ్చేటువంటి కాంట్రవర్సీల్లో మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏమిటి? ఏ నో ఆప్షన్స్, బి మీరే ఆన్సర్ ఇచ్చేయండి.
ఓకే ఇంకా చెప్పాల్సిందే. డెఫినెట్లీ ఐ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. వాళ్ళకంటే ఎక్కువ నేను ఎదిగిపోతున్నానో లేకపోతే వాళ్ళకంటే పేరు ఎక్కువ వస్తుందని ఫీల్ అయ్యారో ఏంటో. సో ఎలా కొట్టాలి అని ఆలోచించి ఇలా కొట్టారేమో అని నాకు అనిపిస్తుంది. కాంట్రవర్సీస్ గురించి చెప్పి కంటతడి పెట్టుకున్నటువంటి ఆర్యానా. నెక్స్ట్ క్వశ్చన్, నువ్వు పెళ్లి చేసుకునే అబ్బాయి ఎలా ఉంటే నీకు బాగా నచ్చుతాడు? ఏ ఆర్జీవి, బి నాగార్జున. నాకు సార్ లాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి అయితే నాకు ఇష్టం. ఆర్జీవి గారి గురించి షాకింగ్ కామెంట్స్ చేసినటువంటి ఆర్యానా నాగార్జున గారి గురించి ఏం చెప్పిందో తెలిస్తే షాక్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ ఆర్యానా. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, అక్కడ ఒక ఆరెంజ్ కలర్ ఫ్లవర్ ఉంది. టైమ్ అప్. ఎస్, ఎవరు బజర్ నొక్కలేదు. సో నేను సెకండ్ క్లూ ఇవ్వబోతున్నాను. సెకండ్ క్లూ చూడండి, 75,000 వర్త్ ఆఫ్ క్లూ. ఫైర్ టీమ్ చెప్పండి. బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే. సరే అయితే బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే అంటే నువ్వు చెప్పిన దాని ప్రకారం బంతి వచ్చింది, చామంతి వచ్చింది, ఇక్కడ ఏం రావాలి? ముద్దు. ముద్దు అక్కడ ఆడుకోవడం రావాలి. సరే చూద్దాం మూడో క్లూ ఏంటో. ఎవరినో ముద్దు పెట్టుకుంటుంటే నీకెందుకంత ఆనందం? ఓకే, నాలుగో క్లూ. ఆడుకున్నాయి. ఓకే, సో ఐ థింక్ ఇట్ ఇస్ ద బంతి అండ్ ద చామంతి ముద్దాడుకున్నాయిలే. లెట్స్ సీ వాట్స్ ద రైట్ ఆన్సర్ ఇస్. రైట్ ఆన్సర్. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఓకే, ర్యాపిడ్ ఫైర్ ప్లీజ్. కమ్ ఆన్ చాందిని. మీ హస్బెండ్ ఏ ప్రొఫెషన్ లో ఉండడం మీకు ఇష్టం? ఏ డైరెక్షన్, బి యాక్టింగ్. మరి దగ్గరికి వెళ్తున్నావమ్మా? భయంకరమైనటువంటి డ్యామేజ్. మళ్ళీ వాళ్ళు బిల్లు పంపిస్తారు నీకు. డైరెక్షన్. మా ఆయన యాక్టింగ్ చేసినా నాకు ఆయన యాక్టింగ్ అంటే నాకు పోటీ రాకూడదు. ఎక్కడ మా ఆయన నా యాక్టింగ్ కి పోటీ వస్తాడో అని చెప్పి ఆయన డైరెక్షనే చేయమని చెప్తున్నాను అని చెప్పిన చాందిని. నేనే ఇస్తున్నాను మీకు. మీ హస్బెండ్ మీద కోపం వచ్చినప్పుడు మీరు ఇలా బిహేవ్ చేస్తారు. ఏ వంట చేయడం మానేస్తారు, బి చపాతీ కర్రకి పని చెప్తారు. దోమల్ని చెప్పినట్టు అట్లా. రెండు కాదు, అలుగుతాను నేను బేసిక్ గా. అదే అలిగి ఏం చేస్తావని రెండిట్లోంచి నువ్వు ఒకటి సెలెక్ట్ చేసుకుని ఇప్పటి నుంచైనా చెయ్యాలి. వంట చేయను. ఓకే, థ్యాంక్ యూ. సందీప్. కలర్ ఫోటో సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత మీకు అనిపించిన ఫీలింగ్ ఏంటి? ఏ అయ్యో సుహాస్ బదులు నేనే హీరోగా చేసుంటే బాగుండేది కదా. బి అరే ఆ చాందిని బదులు ఈ చాందిని హీరోయిన్ గా పెట్టుంటే బాగుండేది కదా. వీళ్ళందరికి ఇంత నార్మల్ గా నాకు ఇంత కాంట్రవర్షియల్ గా తగలాలి. మనసులో ఉండేటువంటి ఆన్సర్ నేనే హీరో, మా ఆవిడ చాందినినే హీరోయిన్, కానీ చెప్తే బాగుండదని గోల్లో వేసేసినటువంటి సందీప్. ఈ ఇద్దరు హీరోలు ఒకేసారి డేట్స్ ఇస్తే ఎవరితో సినిమా చేస్తారు? ఏ ప్రభాస్, బి మహేష్ బాబు. అరే ఇదైతే మిస్. ఓకే, మహేష్ బాబు గారు రాజమౌళి గారి సినిమాల్లో ఇంకో 3-4 ఏళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి ఈ లోపు నేను ప్రభాస్ తో సినిమా చేస్తానని చెప్పిన సందీప. వావ్, చక్కటి చిక్కటి. సరే, థ్యాంక్ యూ సందీప్. చైతన్య. మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ అని చెప్పాలి అంటే వీరిద్దరిలో ఎవరి పేరు చెప్తారు? ఏ తరుణ్ భాస్కర్, బి సందీప్ రాజ్. ఎవరినో కొట్టాలన్నట్టు కొట్టారు. తరుణ్ భాస్కర్. నాకు ఇష్టమైనటువంటి డైరెక్టర్ నా వెనకాలే నించున్నటువంటి సందీప్ రాజ్ కాదు, తరుణ్ భాస్కర్ అని చెప్పినటువంటి చైతన్య.
సెకండ్ క్వశ్చన్, మీరు మీ క్యారెక్టర్ కి పూర్తి న్యాయం చేశారు అనుకున్నది ఏది? ఏ కీడాకోలా, బి 30 Weds 21. కీడాకోలా. 30 Weds 21 లో నేను అంతగా క్యారెక్టర్ కి న్యాయం చేయలేదు అని చెప్పినటువంటి చైతన్య. ఓకే, థ్యాంక్ యూ. మన నెక్స్ట్ రౌండ్ కాయ్ రాజా కాయ్. మా ఉత్తుత్తి ప్రొడక్షన్స్ కి స్వాగతం. మేము కొత్త కొత్త సినిమాల్ని తీయాలి అని, కొత్త కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలని, కొత్త కొత్త ఆడియన్స్ ని కూడా బాగా వాళ్ళందరూ ఎంకరేజ్ అయ్యేలాగా, వాళ్ళందరూ చూసేలాగా చేయాలని అనుకుంటూ ఉన్నాము. సో ఈ రోజు కొత్త డైరెక్టర్ ని పరిచయం చేస్తున్నాం, మిస్టర్ చైతన్య. చప్పట్లు కొట్టండి. ముందు ఎలాంటి కథ తీసుకొని రావాలనుకుంటున్నారు చెప్పండి, కథ ఏంటి? కథ కంటే ముందు టైటిల్ చెప్తా. టైటిల్ ఏంటి? చి నా బతుకు, చి నా బతుకు. నేను అవకాశం ఇచ్చింది కాకుండా నన్ను చూసి ఇంత మాట. సినిమా టైటిల్ చి నా బతుకు. చి నా బతుకు. అబ్బా అబ్బా. ఇంతకీ కథ ఏంటి? ఒక హీరో ఫస్ట్ హీరోయిన్ వస్తుంది, రౌడీ గ్యాంగ్ వస్తుంది, హీరోయిన్ చిల్లర విధవలు వచ్చి ఈ అమ్మాయిని ఏడిపించబోతుంది. ఎలాగో చూద్దాం మనం ఇప్పుడు. ఎస్, కట్ చేస్తే అన్నా పోరే అబ్బా పెట్ట ఆడిపోతుందిరా. అగో డైలాగ్ ఉంది. నీ కళ్ళు నేరేడు పళ్ళు, ఆ చేతులు పొట్లకాయలు. హీరో ఎంట్రీ. బేబీ చూడు బేబీ, వీళ్ళని ఏడిపిస్తున్నారు. నువ్వు హీరోనే కదా? రోషన్ కొట్టు, రోషన్ కొట్టురు. హీరో కొట్టాలి ఇప్పుడు. హీరో మీరే, నేనే డైరెక్టర్. రెడీ? ఒక నిమిషం, నువ్వు హీరోనా? మూతి మీద మేసం లేదు, నువ్వు హీరోవా? అదంతా నీకెందుకు రా బిషా. దాని మొహం చూసిన తర్వాత కూడా నీకు ఎలా నా కంటుగా చూడు. ఇంతకన్నా అయితే మనకి కాల్ షీట్ ఎక్కువైపోతుంది. ఇక్కడతో ఈ సీన్ అయితే ఓకే. ఆ రౌడీ వెధవల్లో ఆరెంజ్ షర్ట్ వేసుకున్న రౌడీ వెధవ మరీ ఎదవలా ఉన్నాడు. సో ఇప్పుడు మనం మళ్ళీ మన రౌండ్ విషయానికి వచ్చేద్దాం. రెడీయా? రెడీ. సరే, ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి ప్రతిదానికి 4 ఆప్షన్స్ ఉన్నాయి. టాప్ ఆన్సర్ ఏంటి అనేది గెస్ చేయాలి మీరు. అండ్ మీరు మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ ఎంతైనా ఆ టాప్ ఆన్సర్ మీద పెట్టొచ్చు బజర్ నొక్కి. కరెక్ట్ అయితే మీకు 3 times అమౌంట్ వస్తుంది, లేదంటే ఆ అమౌంట్ పోతుంది. అలాగే ఒకవేళ గనక ఇంకొక టీం వాళ్ళు, యువతల టీం వాళ్ళు గెస్ చేసింది రైటా రాంగా అని చెప్పొచ్చు. అలా గెస్ చేసింది రైట్ అయినట్టయితే అమౌంట్ డబుల్ అవుతుంది, లేదంటే ఆ అమౌంట్ పోతుంది. ఓకే, ఆన్సర్ తెలిస్తే బజర్ ప్రెస్ చేయాలి. బజర్ ప్రెస్ చేయాలి. భార్య తన భర్తకి ఎలాంటప్పుడు కండిషన్స్ పెడుతుంది? ఏ చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు, బి స్నేహితులతో బయటికి వెళ్ళినప్పుడు, సి ఇంటికి లేట్ గా వస్తానన్నప్పుడు, అండ్ డి షాపింగ్ కి వెళ్తున్నప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. భార్య తన భర్తకి ఎలాంటప్పుడు కండిషన్స్ పెడుతుంది? చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు, స్నేహితులతో బయటికి వెళ్ళినప్పుడు. మేము చెప్పేచ్చా ఫస్ట్? లేదు, వాళ్ళు బజర్ నొక్కారు. స్నేహితులతో బయటికి వెళ్ళినప్పుడు. స్నేహితులతో బయటికి వెళ్ళినప్పుడు. ఓకే, లాక్ చేసేసాం. ఎంత పెడతారు అమౌంట్? 95,000 పెట్టండి. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? స్నేహితులతో బయటికి వెళ్ళినప్పుడు. అవును. రైటా? రైట్. సరే, రైట్ అని ఎంత పెడతారు? 25,000. అలాంటి వద్దు, పోగొట్టుకుంటే మొత్తం పోగొట్టుకోలేదు. అది 1 lakh. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక. నాయమ్మ నా తల్లి. స్నేహితులతో బయటకి వెళ్ళినప్పుడు ఇది రైట్ ఆన్సర్. సో మీ అమౌంట్ 3 times పెరిగింది. ఇదిగోండి, తీసుకోండి ఇంకా. థాంక్యూ. అండ్ అలాగే మీ అమౌంట్ ఏమో డబుల్ అయింది. మీరు కూడా కరెక్ట్ అని గెస్ చేశారు కాబట్టి. డైరెక్టర్ గారు, సీన్ మధ్యలో ఆపేశారు. హీరోయిన్ ని ఆ వెధవలు ఏడిపించిన తర్వాత ఏం జరిగింది? ఇంత వైలెన్స్ జరిగిన తర్వాత ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్. ఓ, హీరోకి హీరోయిన్ కి మధ్యలో నా బతుకు. హీరోయిన్ కి ఆ చిల్లరదలకి ఎందుకైనా మంచిది హీరోకి హీరోయిన్ కి పెట్టేస్తే సాంగ్ బెటర్. ప్రొడక్షన్ ప్రెషర్ వల్ల హీరోయిన్ కి ఒక సాంగ్ పెట్టాల్సి వస్తుంది. అవును, నాకు డౌట్. మీరు చీనా బతుకు అని టైటిల్ పెట్టారు, చూసినటువంటి ఆడియన్స్ చెప్పేది కాదు కదా. నా బతుకు.
సరే అయితే హీరో హీరోయిన్ సాంగ్ షూట్ చేయండి. సాంగ్ ప్లీజ్. ఇందులో హీరో ఈయనేగా. వాడు హీరో, నేనెందుకు ఇక్కడ? ఆట కావాలా, పాట కావాలా, స్వచ్ఛమైన అచ్చ తెనుగు బిడ్డ కావాలా. ఓకే చేసేద్దాం మన సినిమా. ఫైనల్ గా ప్రొడ్యూసర్ ఓకే చెప్పారు. కానీ ఎందుకో ఇంకా చీ నా బతుకు అనే టైటిల్ జస్టిఫై అవ్వట్లేదబ్బా. ఇంకా ఉంది, ఇక్కడికి అయిపోలేదు. ఇదంతా చూసి హీరో షాక్ అయ్యాడు. ఓహో ఓకే, దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. కూర్చోండి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. పెద్దవాళ్ళు ఎక్కువగా వేటిని ఫోన్ లాక్ పెడతారు? ఏ థంబ్, బి ఫేస్, సి నంబరింగ్, డి ప్యాటర్న్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పెద్దవాళ్ళు ఎక్కువగా వేటిని ఫోన్ లాక్ పెడతారు? థంబ్, ఫేస్. ఓకే ఎయిర్ టీమ్. థంబ్. ఎంత? 3 lakhs. 3 lakhs. అమ్మో, దేని మీద పెట్టారు? ప్యాటర్న్. ప్యాటర్నా? పెద్దవాళ్ళు ప్యాటర్న్. ఓకే ప్యాటర్న్ లాక్ చేసాము. ఎంత? 3 lakhs పెట్టారు కదా. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? రాంగ్ రాంగ్ రాంగ్. రాంగ్ అని ఎంత పెడుతున్నారు? 3 పెట్టాను కూడా. 1 lakh. 1 lakh పెట్టే. రాంగ్ అని 1 lakh పెట్టారు. 1 lakh. సో మీరేమో ప్యాటర్న్ అంటున్నారు. ప్యాటర్న్ పెడతారు. ప్యాటర్న్. సరే చూద్దాం. జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో. మీ 1 lakh 2 lakhs అయింది, మీ 3 lakhs పోయాయి. అంటే వాళ్ళకి ప్యాటర్న్ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. సో ఎక్కువ మంది నంబర్సే పెడతారట. మీకు బాగా తెలుసుంటది. నాకు కాదు, మా అమ్మకి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. పిల్లల స్కూల్ రీఓపెన్ అవుతుందనగానే గుర్తుకొచ్చేవి ఏంటి? ఏ పుస్తకాలు బ్యాగులు, బి ఫీజులు, సి స్కూల్ బస్సు ఆటో, డి యూనిఫామ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పిల్లల స్కూల్ రీఓపెన్ అవుతుందనగానే గుర్తుకొచ్చేవి ఏంటి? పుస్తకాలు బ్యాగులు, ఫీజులు. ఇక్కడ ఎయిర్. పిల్లలకైతే పుస్తకాలు బ్యాగులు గుర్తొస్తాయి. పేరెంట్స్ అయితే కాదు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళి ఫీజు కట్టాలి. ఇదిగో స్కూల్కి వెళ్ళి ఫీజు కట్టాలి, కానీ స్కూల్కి వెళ్ళే ముందు బ్యాగులు పుస్తకాలు అన్ని కొనేసుకోవాలి కదా. వీళ్ళిద్దరు వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఓకే పుస్తకాలు బ్యాగులు. 1 lakh. $1 lakh పెట్టారు కదా పుస్తకాలు బ్యాగుల మీద. ఇది రైటా రాంగా? రైట్ అని అనిపిస్తుంది. ఎంత పెడతారు రైట్ అని? రైట్ 1 lakh. 1 lakh. 1 lakh. పుస్తకాలు బ్యాగులు రైట్ ఆన్సర్ అవునా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. మారు ముంత చోడు చింత. పుస్తకాలు బ్యాగులు రైట్ ఆన్సర్. సో మీరు పెట్టినటువంటి 1,00,000 3 times అండ్ మీరు పెట్టినటువంటి 2 లక్షలు 2 times. సో లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ తార్మార్ తక్కర్మార్. ఓకే సరే, ఇప్పుడు ఈ గేమ్ ఏంటి అంటే లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ తార్మార్ తక్కర్మార్. అంటే ఒకళ్ళ దగ్గర ఉండేటువంటి డబ్బులు మొత్తం ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళు విన్ అయిపోతారు. అది ఏ టీం అనేది ఇప్పుడు తేలిపోతుంది. ఏరా ఫైరా? ఫైర్ టీం వాళ్ళు మీరు లీడ్ లో ఉన్నారు 14,85,000తో. ఎయిర్ టీం వాళ్ళు 7,25,000తో ఉన్నారు. ఓకే సో ఇందులో లీడ్ లో ఉండే వాళ్ళకి మేము 6 టాపిక్స్ ఇస్తాం.
మీరు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. అదే టాపిక్ కి సంబంధించి ఎయిర్ టీం వాళ్ళు కూడా ఆడాల్సి ఉంటుంది. టాపిక్స్ అన్ని కూడా స్క్రీన్ మీద వస్తాయి, అంటే పిక్చర్స్ రూపంలో. ఫస్ట్ ఆన్సర్ మీరు చెప్తే సెకండ్ ఆన్సర్ మీరు, థర్డ్ మీరు, ఫోర్త్ మీరు, అలా చెప్పుకుంటూ వెళ్తారు. ఎక్కడైతే చెప్పలేరో అక్కడతో వాళ్ళు ఓడిపోయినట్టు, వాళ్ళ డబ్బులు మొత్తం తారుమారై ఇంకొకళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. అండ్ మీరు ఆన్సర్ చెప్పడానికి 5 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని తాకే లోపల, మీరు అలా తాకే లోపల ఎన్ని ఆన్సర్లైనా చెప్పొచ్చు. రైట్ ఆన్సర్ నేను వినేంత వరకు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఒకటే సింగిల్ లెవెల్ ఆడుతున్నాము. గెలిచినటువంటి అమౌంట్ 3 రెట్లు పెరుగుతుంది. సో ఇప్పుడు టాపిక్స్: స్వాతంత్ర సమరయోధులు, క్రీడలు, మెటీరియల్, పటాసులు, కూరలు, సినిమా. ఓకే, డబ్బులు ఇచ్చేద్దాం వాళ్ళకి. లాస్ట్ది సినిమానా? కొన్ని సినిమా హీరో, హీరోయిన్, డైరెక్టర్ కాంబినేషన్ పోస్టర్ వేస్తాము. సినిమా పేరు చెప్పాలి. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బాహుబలి. రైట్. ఓకే. రైట్. అర్జున్ రెడ్డి. రైట్. అతడు. రైట్. అతనిది తరిది. రైట్. పుష్ప. రైట్. నానక్ ప్రేమతో. రైట్. లవ్ స్టోరీ. లవ్ స్టోరీ. రైట్. క్రాక్. అది క్రాక్ కాదు, కిక్. కిక్. కిక్ అంటే ఫైర్ టీం ఓడిపోయారు, ఎయిర్ టీం గెలిచారు. ముద్దు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. నీ ముద్దు పేరు బాగుందా సాతిరెడ్డి, ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు బండి. కంగ్రాచులేషన్స్, 10,000 మీకు వచ్చింది. గిఫ్ట్ హ్యాంపర్. Thank you so much, Air Team, and thank you, Ariana, for coming to the show. Malli kalutam Suma Atalo. Until then, take care and bye-bye.